ఇటీవల కాలంలో బలభద్రాపురం బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయాన్ని నేను శాసనసభలో ప్రస్తావించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున స్పందించి మెడికల్ టీమ్స్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికి సర్వే చేయాలి, ప్రతి ఒక్కరిని పరీక్షలు జరపాలి, తద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల ఈ కార్యక్రమం కొంత డైల్యూట్ కావడం జరిగింది. విషయాన్ని నేను ప్రస్తావించిన మరుసటి రోజునే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు స్పందించడం, వారు మెడికల్ టీమ్స్ను పంపించడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న డిఎంఎండ్హెచ్ఓ గారు ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ఏమీ లేవు, 6 మాత్రమే ఉన్నాయని వారు బై మిస్టేకా ఎట్లా జరిగిందో తెలియదు ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం, దానిపైన వెంటనే కమిషనర్ గారు నాతో మాట్లాడడం, నేను వారికి వెంటనే ఏ విధంగా 6 కేసుల రిపోర్ట్ అనేది వచ్చింది అనేది ఆలోచన చేస్తే వారు పిహెచ్సిలో ఉన్న రికార్డ్స్ ప్రకారంగా ఇచ్చి ఉంటారు. అది సరైనది కాదు. నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజెప్పడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారికి చెప్పడం, కమిషనర్ గారు వెంటనే టీమ్స్ పంపించడం కూడా జరిగింది. ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పు పట్టడం జరిగింది. మరుసటి రోజు ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా ఓరల్గా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సరే, ఆ విధంగా కలెక్ట్ చేసి గ్రామంలో 32 కేసులు మాత్రమే ఉన్నాయి, ఇది నేషనల్ యావరేజ్కి సరిపోతూ ఉంది అని వారు చెప్పడం జరిగింది. దాన్నే బేస్ చేసుకొని ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయం పైన మీడియా కూడా స్పందించింది. మీడియా కూడా మొట్టమొదటిగా స్పందించింది ఈనాడు, ఈటీవీ. వాళ్ళు గ్రామంలో సర్వే చేపట్టారు. సర్వే చేపట్టినప్పుడు అనేక మంది గ్రామస్తులు, అనేక మంది బాధితులు వారి విషయాలు వారి ముందు ఉంచడం జరిగింది. ఆ తదుపరి రోజు నుంచి గ్రామంలో ఒక సోషల్ స్టిగ్మా వస్తుంది అనే పరిస్థితి క్రియేట్ కావడం, విషయాలు చెప్పడానికి స్థానికులు కూడా ముందుకు రాకపోవడం, ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడి ఒక పక్క ఈ సమస్యకి కారణభూతంగా ఇవాళ భావిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మరో పక్క గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి, లేదా ఇక్కడ పెళ్లి కావాల్సిన పిల్లలకు సంబంధాలు రావు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఒకంత స్తబ్దతగా వ్యవహరించడం, అయినప్పటికీ కూడా ప్రభుత్వం మౌఖికంగా సేకరించిన సర్వే ప్రకారంగా చూసినా కూడా ఇవాళ 32 కేసులు మాత్రమే వచ్చినాయి. అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో, ఆ కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబల్ ఉంది. అదేవిధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే 2022లో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా 10,000 మందికి 10 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం. ఆ విధంగా చూసినా
3 రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ నమోదవుతున్నాయి అనేది ఒక సమాచారం. ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళు 399 కుటుంబాల నుంచి 1295 మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా, దాంట్లో 62 కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు. ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది 32 అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసింది 62. అంటే గ్రామంలో 40 ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు 1295 మందిని పరీక్ష చేశారు. గ్రామ జనాభా దాదాపుగా 10,000 అయితే 1295 మందిని పరీక్ష చేస్తే 62 కేసులు వచ్చినాయి. అంటే మిగిలిన 8,700 మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ 62 కేసులనే మనం తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా ఇది 6 రెట్లు హైయెస్ట్ ఉంది. ఇది ఆందోళన కలిగించే అంశం. దీన్ని స్థానిక డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా క్యాన్సర్ నమోదవుతున్న రాష్ట్రాలు వరుసగా చూసుకుంటే మొదటగా కేరళ, తర్వాత మిజోరాం, తర్వాత హర్యానా, ఢిల్లీ, కర్ణాటక, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ 8 స్థానాల్లో ఉన్నాయి. మొదటి 8 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడో ఉంది, అట్టడుగునుంది. నేషనల్ యావరేజ్ని మాట్లాడుతూ ఉన్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి ఎవరో మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తీసుకుంటే ఇది ఇంకా హైయెస్ట్. మరి ఏదైతే బయోవాయిస్ అనేది ఒక హెల్త్కి సంబంధించిన ఒక ఛానల్, ఒక న్యూస్ ఛానల్, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా 2022లో హైయెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఈ రాష్ట్రాలు కాకుండా హైయెస్ట్ కేసెస్, టాప్ క్యాన్సర్ కేసెస్ దీని తర్వాత వచ్చిన యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వీటిలో స్థానం సంపాదించాల. అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బలభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా 5-6 రెట్లు కేసెస్ నమోదవుతున్న పరిస్థితిని ఆందోళనకర అంశంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికి మూల కారణం కనుగొనాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉందనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ బయోవాయిస్ కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ కింద ICMR, NCRP ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో దాని ప్రకారంగా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తీసుకుని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంత తీవ్రంగా క్యాన్సర్ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా చోటు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలభద్రపురం గ్రామంలో నేషనల్ యావరేజ్ కన్నా 6 రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్న విషయాన్ని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా గ్రామస్తులకి, ప్రజలకి విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే, ఇది ఎక్కడో శ్వాస స్టిగ్మా వస్తుందని నిర్లక్ష్యం చేస్తే మరణాలు పెరుగుతాయి. మరి మీ అందరికీ తెలియజేసేది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి, ప్రజలు కూడా ముందుకు రావాలి. ప్రజలు ముందుకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉంటే వాటిని నివారించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇవాళే మనం రీసెంట్గా నిన్నటి రోజున చూసాం, సౌత్ కొరియాలో ఒక ఫైండింగ్ వచ్చింది. క్యాన్సర్ సెల్స్ని నార్మల్ సెల్స్గా చేయొచ్చని ఒక సైంటిస్ట్ నిరూపించాడని. అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ వస్తుంది, సైన్స్ వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులైనా నివారణకి స్కోప్ ఉంది. ఆ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల సోషల్ స్టిగ్మా నుంచి బయటికి రావాలి ప్రజానీకం. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రజలందరూ పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఎవరికైతే అనుమానిత లక్షణాలు ఉన్నాయో వారందరికీ అడ్వాన్స్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ,
ఒక ఎత్తు అయితే, దీనికి మూల కారణాలు శోధించి మూల కారణాన్ని అరికట్టడం ద్వారా బలభద్రపురం గ్రామాన్ని, పరిసర గ్రామాల్ని, ఇది ఒక బలభద్రపురం గ్రామంకే పరిమితమైంది అనేది ఆలోచించటంలా పక్కన 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గ్రామాలు, రంగంపేట మండలంలో బాలవరం కానీ, దొంతమూరు కానీ, నల్లమిల్లి కానీ ఇటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటి చోట్ల నిరోధించాల్సిన బాధ్యత ఇవాళ ప్రజాప్రతినిధులుగా మా పైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. మరి దీనికి కారణాలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆలోచన చేస్తే ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న పరిశ్రమల వల్ల ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంది అనేది ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం అక్కడ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి అక్కడ ప్రారంభించడం జరిగింది. దానికి పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు కూడా స్థానికులందరూ వ్యతిరేకంగా చెప్తే మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అటువంటి పరిస్థితులు ఇక్కడ 56 రకాల కెమికల్స్ ఉత్పత్తి చేయడం కోసం వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు. ప్రస్తుతం 6 కెమికల్స్ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అందులో కాస్టిక్ సోడా లైమ్, కాస్టిక్ సోడా ఫ్లేక్స్, హైడ్రోజన్ గ్యాసు, లిక్విడ్ క్లోరిన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి అక్కడ. అటువంటి పరిస్థితిలో అసలు ఆ వేస్ట్ ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎఫ్లూయెంట్ వాటర్ ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎఫ్లూయెంట్ వాటర్ని ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్ని మీరు పీరియాడికల్గా టెస్టులు చేయాలి, కండక్ట్ చేయాలి, చేశారా ఏమన్నా అంటే అక్టోబర్లో చేశామంటారు. రిపోర్ట్స్ ఉన్నాయా అంటే హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయని ఒకళ్ళు చెప్తారు, హెడ్ క్వార్టర్స్ వాళ్ళని అడిగితే స్థానికంగా ఉన్నాయని చెప్తారు. ఎక్కడా రిపోర్ట్స్ ట్రేస్ అవ్వని పరిస్థితి వచ్చింది. ఒక ఎమ్మెల్యే ప్రశ్నిస్తేనే ఈ విధమైన పరిస్థితి ఉంటే సామాన్య ప్రజానికి ఏ విధంగా ప్రశ్నిస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్ని? అదేవిధంగా అదే గ్రామంలో ఉన్న కేపీఆర్ ఆగ్రోకెమ్ లిమిటెడ్, ఇది దాదాపుగా 15-10 సంవత్సరాలు ఉంది, ఫార్ములేషన్ యూనిట్. ఇక్కడ పెస్టిసైడ్ ఫార్ములేషన్ చేస్తున్నారు, లిక్విడ్ పెస్టిసైడ్స్, అదేవిధంగా గ్రాన్యూల్స్, డస్ట్ ఫార్ములేషన్, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మరోపక్క గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి అతి కొద్ది దూరంలో కేపీఆర్ ఆగ్రోకెమ్ నల్లమిల్లి గ్రామంలో ఉంది, నల్లగిల్లి గ్రామం. అది కూడా దాదాపు 15 రకాలైన ఫార్ములేషన్స్, ప్రోడక్ట్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, అది కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇన్ని దారుణమైన పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఉండడం, ఇవి ప్రజలకి హానికరంగా తయారవడం. మరి మీడియా మిత్రులందరికీ తెలుసు, 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాలుష్యరహితంగా జీవించడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ ప్రకారంగానే బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా సెకండ్ ఫేజ్ గ్రాసిమ్ సెకండ్ ఫేజ్కి పబ్లిక్ హీరింగ్ జరిగితే మేము అటెండ్ అయ్యి దీనివల్ల వచ్చే నష్టాలన్నీ నేను మాట్లాడితే, ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, ఆయన ఎంఎస్ జనరల్ సర్జన్, 35 సంవత్సరాలుగా జనరల్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ మెడిసిన్లో పీజీ చేసిన వ్యక్తి చిమ్నీలోంచి పొగ వస్తూ ఉందా, పొల్యూషన్ అని మాట్లాడుతూ ఉన్నారని వారు మాట్లాడడం జరిగింది. అటువంటి వ్యక్తులు, అటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న ఈ సమాజంలో సుప్రీంకోర్టు వాళ్ళ తీవ్రమైన అభిశంసన చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కాలుష్యరహిత సమాజంలో ప్రజలు జీవించడం అనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ ప్రకారంగానే. అటువంటి పరిస్థితులు ఈ గ్రామం చుట్టూ ఇన్ని ప్రమాదకరమైన ఇండస్ట్రీస్ ఉండడం, దీనివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందా అనే విధంగా పరిశీలన చేయాలని నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారు కృష్ణయ్య గారిని కూడా అడగడం, వారు నీరి ఇన్స్టిట్యూట్ ఏదైతే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వారికి కూడా రెఫర్ చేయడం,
వారి శాస్త్రవేత్తలు రావడం, శాంపిల్స్ తీసుకువెళ్ళడం, ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంది. నేను కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఏదైతే గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉందో ఆ గ్రాసిమ్ ఇండస్ట్రీకి దగ్గరలో ఒక వాటర్ శాంపిల్ చేయించడం జరిగింది. చేస్తే హార్డ్నెస్ 200 నుంచి 600 ppm ఉండాల్సింది 800 అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒక్కసారి హార్డ్నెస్ పెరిగితే pH వాల్యూస్ పెరుగుతాయి, ఇబ్బందికరంగా తయారవుతుంది వాటర్. దాన్ని సేవించిన వాళ్ళకి తప్పనిసరిగా అనేక రకాలైన రుగ్మతలు వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ వాటర్ శాంపిల్లో మెగ్నీషియం 30 ఉండాల్సింది 73 ఉంది, 45 దాటి ఉండకూడదు, నైట్రేటు 57 ఉంది. ఈ 2 డిపాజిట్స్ కూడా కనిపించినాయి. ఇవి ఏదైతే నీరి వాళ్ళు శాంపిల్స్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సేకరించిన శాంపిల్స్తో కానీ బేరీజు వేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను కూడా స్టాండ్ బై కోసం నేను ఇవి చేయించుకొని పెట్టుకోవడం జరిగింది. ఈ విధమైన ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ దాదాపుగా చుట్టుపక్కల బలభద్రపురం గ్రామంలో 10,000 జనాభా ఉంటే ఇంకొక 3 కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక 10,000 జనాభా కలిగిన గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కావాలి. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. నేను స్థానికంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖకు విజ్ఞప్తి చేసేది, మీరు మొదటగా సూచించిన లెక్కల్ని నిజమని నమ్మించడం కోసం ఇదంతా జరిగిందనేది నా అభిప్రాయం, స్థానికుల అభిప్రాయం. ఏ విధంగానూ సైంటిఫిక్గా మీరు చేయకుండా మౌఖికంగా కొన్ని ప్రశ్నలు అడిగి 32 అని తేల్చి ఆ 32 నేషనల్ యావరేజ్తో ఉందని తేలిస్తే ఇవాళ సాక్షాత్తు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పడం జరిగింది నేషనల్ యావరేజ్ కన్నా 3 రెట్లు అధికంగా ఉందని. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేల్కొలాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రజలకు విజ్ఞప్తి కూడా, మీరు సోషల్ స్టిగ్మా అనే అంశం నుంచి బయటకు వచ్చి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ గత 15-20 రోజులుగా జరుగుతున్న సందర్భంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా ఖండిస్తూ, భూముల రేట్లు తగ్గుతున్నాయి, వివాహాలు అవ్వవు అని సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గారి అకౌంట్ నుంచి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక వైద్యుడిగా 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన స్పందించే తీరుదాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే భూముల రేట్లు తగ్గడం కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమా, భూముల రేట్లు ముఖ్యమా అని నేను ఆయన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇటువంటి తప్పుడు ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు, ఆందోళనను సృష్టించొద్దని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ విషయంలో మీడియా మిత్రులందరూ అత్యద్భుతంగా సహకరించారు. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రజల్లో ఒక చైతన్యం క్రియేట్ చేయడానికి మీ వంతు కృషి చేశారు. ఆ కృషిని కొనసాగించాలని మీ అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మహాయజ్ఞంలో మీ అందరూ కూడా మాకు సహకారం అందించాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. తప్పనిసరిగా కేంద్రం దృష్టికి ఎప్పుడైతే నేషనల్ మీడియా వచ్చిందో కేంద్రం దృష్టి కూడా ఆకర్షించింది. ముందస్తు చర్యలు అదే నీరు నుంచి వచ్చారు కదా, నీరు నుంచి సైంటిస్టులు వచ్చారు, టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ 3-4 గ్రామాలు చెయ్యాలనేదే మాట్లాడుతూ ఉన్నా. బలభద్రపురం ఏదండి, ఇది ఒక 3-4 సంవత్సరాల నుంచి బయటకు వచ్చినాయి. ఒక 3-4 సంవత్సరాల సమయం నుంచి బయటకు వస్తూ ఉన్నాయి నంబర్ ఆఫ్ కేసెస్. మాట్లాడతా అని చెప్పారు. ఐసీఎంఆర్ని అడ్రస్ చేస్తానని పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు. ఇంతవరకు ఏం చేయలేదండి. ఇదే హైయెస్ట్ నంబరు. ఏది
రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు చేసిందే 1295 టెస్టులు చేసిందే, స్క్రీనింగ్ టెస్టులు చేసిందే హైయెస్ట్ నెంబర్. వీళ్ళు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళంతా వారల్గా కండక్ట్ చేశారు తప్పించి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కానీ ఇతర విధాలుగా చేయడం కానీ జరగలేదు. ఏదండి, అందుకోసమే ప్రభుత్వాన్ని మేలుకొలుపుతున్నాం. ప్రభుత్వం ద్వారా మళ్ళీ చర్యలు తీసుకుంటాం. అవన్నీ ఊహాజనిత ప్రశ్నలు. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, మా ప్రాంతంలో కొమరపాలెం అనే గ్రామంలో ఈ కేపీఆర్ వాళ్ళకి సంబంధించిందే ఒక రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్ నుంచి ఎఫ్లెంట్ వాటర్ బయటకు వెళ్ళడం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో R&B ద్వారా రోడ్డు కట్ చేసి ఒక కల్వర్ట్ నిర్మాణం చేసి అది కాకినాడ కెనాల్లోకి పెట్టారు. నేను వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇస్తే దాన్ని ఆపడం జరిగింది. అంటే ఎంత ఘోరమైన విషయం. అదేవిధంగా ఈ కేపీఆర్కి సంబంధించిందే నల్లమిల్లి గ్రామం సరిహద్దులో ఒక పౌల్ట్రీ ఉంది. ఆ పౌల్ట్రీ నుంచి వాళ్ళకి డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు. వాళ్ళు ఆ ఎఫ్లెంట్ అంతా అంటే లెటర్ కానీ ఇంకోటి కానీ అంతా రోడ్డుపైకి వదులుతారు. ఎన్కే రోడ్డు నరసాపురపేట కాట్రావులపల్లి అంటే బెక్కవోలు మీదుగా గొల్లల మావిడ బెక్కవోలు మీదుగా ఇటు కాట్రావులపల్లి వరకు వస్తుంది. అది రావడానికి ఒక 5 ఫర్లాంగులు మొత్తం రోడ్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే వాటర్ డ్రైనేజ్ 13/9/30 నుంచి 16 వరకు దాన్ని మొన్న మేము రిపేర్ చేయడానికి 90 లక్షలు అయ్యింది. 90 లక్షలు ఖర్చు పెట్టాం. 90 లక్షలు ఖర్చు పెట్టి అంటే వాళ్ళు చేసిన డ్యామేజ్ వల్ల ఇవాళ ప్రభుత్వం 90 లక్షలు ఖర్చు పెట్టకపోతే అక్కడ అసలు కనీసం నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. ఒక పెద్ద గోతులు, దారుణమైన పరిస్థితి. 90 లక్షలు వాళ్ళు చేసిన డ్యామేజ్ని ఇవాళ ప్రభుత్వం 90 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ గుంతలు పూడ్చి ట్రాఫిక్ ఇచ్చాం. ఇవాళ దానిపైన రోడ్డు వేయాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా వాళ్ళు కాలుష్యం ప్రొడ్యూస్ చేయడమే కాకుండా దానివల్ల ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టేశారో చూడండి. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. బలభద్రపురం గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, సరౌండింగ్ విలేజెస్లో చేసి ఇన్ డీటెయిల్ మళ్ళీ స్టడీ జరగాలి. ఇప్పుడు రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఏ విధమైన పద్ధతిలో చేశారో అదే పద్ధతిలో గ్రామంలో ఉన్న 10,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు జరగాలి. అంటే దాంట్లో ఏం చేశారు, ముందు మౌఖికంగా వారల్గా తీసుకున్న దాంట్లో ఏదైతే కేసెస్ వాళ్ళు సస్పెక్ట్ చేశారో వాళ్ళకే స్క్రీనింగ్ చేశారు, మిగిలిన వాళ్ళు వదిలేశారు. చాలామంది సోషల్ స్టిగ్మా వల్ల ముందుకు రాలేదు, వాళ్ళని కూడా ఇగ్నోర్ చేశారు. ఇవాళ ప్రజల్లో ఆ అపోహ పోగొట్టాలి, అందరికీ స్క్రీనింగ్ టెస్టులు జరగాలి, అప్పుడు మాత్రమే ఈ సస్పెషన్ పోతుంది. అంటే ఇవాళ ప్రతిపక్షం అనేది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ఇవాళ అధికార పక్షం ప్రతిపక్షం అనడం కన్నా మేము ప్రజాపక్షం. ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడాలి. నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం ఉండాలి. ఆ ప్రజాపక్షమేనాది. అది యాక్సెప్టబుల్ ప్రపోజల్ కాదని ఆ రోజే చెప్పేసాం. గ్రామసభ కూడా తీర్మానం చేసింది. అక్కడ గ్రామసభ తీర్మానం లేకుండా ఎట్లా పెడతారండి? అంటే మంత్రి గారు ఒక యాంగిల్ నుంచే చూస్తున్నారు. ఇక్కడున్న స్థానిక సమస్యలు, ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న హిస్టరీ అవన్నీ వారికి కూడా అవగాహన కావాలి కదా. మంత్రి గారు ఒకటే ఏదో చెత్త నుంచి మున్సిపాలిటీస్ని కానీ గ్రామ పంచాయతీని కానీ ఫ్రీ చేస్తున్నాము కదా అని అనుకుంటున్నారు. కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆ గ్రామం ఆ చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడతాయనే వాస్తవాన్ని కూడా మంత్రి గారికి నేను వివరించాను. అదే తప్పుదారి పట్టించారని చెప్తున్నాను కదండి. ఇప్పుడు 32 కేసులు అనేది వాళ్ళే చెప్పారు. 32 కేసులు అన్నది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారు.
అది నేషనల్ యావరేజ్ కన్నా 3 times హయ్యెస్ట్ కేసెస్ నమోదవుతున్న కేరళ కన్నా కూడా డబుల్ ఉంది ఇక్కడ. అది పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చింది 62 కేసులు, అంటే 6 రెట్లు ఎక్కువ. సో ఇది ఆందోళన కలిగించే అంశం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడింది ఏంటంటే POAF యాసిడ్ అనేది అలౌ చేశారు వాడటానికి అనేది ఎక్కడ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్స్ అవుతున్నాయి. యాజ్ అన్ ఎమ్మెల్యే డూ యూ డిమాండ్ టు స్టాప్ ద ఆపరేషన్ ఫర్ టెంపరరీ పర్పస్ సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఫర్దర్ పొల్యూషన్? ఇప్పుడు దట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ ఈస్ ద కాజ్ అని వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అది డిమాండ్ చేస్తాను. Sir, this same acid which is quoted by the IICT expert is causing cancer. This is a direct cause for cancer, not for these cancers. That is causes for cancer. This may lead to any cancer. That's what expert says clearly. You have given the information. I will go through it. I will study it and I will take necessary action. So if this is the case, do you demand to Yeah, sure. suspend the operations on temporary basis? Definitely demand చేస్తాం. And second, sir, about the every 6 months, AKPCB is liable to give its report. So, మీరు అడిగింది అక్టోబర్ అంటే 6 months అయిపోయింది. అట్లీస్ట్ వాళ్ళు పాస్ట్ రిపోర్ట్ అని ఇవ్వచ్చు కదా. బట్ వాళ్ళు ఎంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదంట. నీరి వాళ్ళు ఒక 2 days మరలా వస్తున్నారు. నీరి ఎక్స్పర్ట్స్ మరలా 2 days విజిట్ చేస్తున్నారు. ఒక 2 రోజుల్లో వస్తారు. వాటర్ శాంపిల్స్ ఇంకా ఇవ్వలేదు, రిపోర్ట్స్ ఇవ్వలే. నేనేదో ప్రైవేట్గా చేయించింది ఒక హార్డ్నెస్ మాత్రం అక్కడ నియర్ బై గ్రాసిమ్ వచ్చింది. అంటే మరణాల పైన ఎక్కడా మన ప్రాంతంలో అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవనివ్వండి, మనకున్న జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే మరణం జరిగిన వెంటనే అక్కడ గ్రామ పంచాయతీలోనూ మున్సిపాలిటీలోనూ నమోదు చేస్తాం. అక్కడ కారణం చెప్పి అలవాటు ఎవరికి లేదు, ఫలానా కారణం వల్ల చనిపోయారు అనేది. సో ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే ఎక్కువ మంది పేదలు, ఈ 62 కేసెస్లో కూడా ఎక్కువ మంది పేదలు, వ్యవసాయ కూలీలు కానీ వీళ్ళు కానీ సంపన్నుల విషయంలో ఎక్కడా బయటికి రాలేదు. వాళ్ళు అసలు డయాగ్నోసిస్ అవ్వకుండానే చాలామంది చనిపోయి ఉండొచ్చు. డయాగ్నోసిస్ అయిన ఈ కేసులు అయితే డయాగ్నోసిస్ అవ్వకుండా చనిపోయిన కేసులు అయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి నార్మల్ డెత్ కింద రికార్డు చేసుకుంటారు. అంచేత అందులో లెక్కలు తీసుకొని ఆ డెత్లన్నీ సర్టిఫై చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు గజారావు గారు అన్నట్టుగా ఇందులో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అది వ్యాలిడ్ పాయింటే. జనరల్గా ఒకటే కాజ్ వల్ల క్యాన్సర్ డెవలప్ అవుతూ ఉంది అంటే ఒకే వెరైటీ ఆఫ్ క్యాన్సర్ డెవలప్ అవ్వాలి. కానీ ఇక్కడ సర్వైకల్ క్యాన్సర్ ఉంది, థ్రోట్ క్యాన్సర్ ఉంది, లేకపోతే అబ్డమిన్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, అలాగే ఓరల్ క్యాన్సర్ ఉంది, అన్ని బ్రెస్ట్ ఉంది, అన్ని వెరైటీస్ ఉన్నాయి. కానీ నంబర్ ఆఫ్ కేసెస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళందరూ కష్టపడి పనిచేసే మహిళల్లో కూడా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇంకొక విచిత్రమైన ఫైండింగ్ ఏంటంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళలో 10.8% ఉంటే 20-30 సంవత్సరాల యుక్త వయసులో ఉన్న వాళ్ళు 2% వచ్చింది. ఇది వెరీ అలార్మింగ్. చిన్న వయసు వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తూ ఉందనేది. ఆన్ యావరేజ్గా 50 to 60 ఉన్నది 16% ఉంది. అందువల్ల చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్స్ వస్తాయి అనేది రంగరాయ మెడికల్ కాలేజ్ ఇచ్చిన రిపోర్ట్ వల్ల మనకు వస్తూ ఉంది. ఇవన్నీ ఇన్ డీటెయిల్ చూడాలి. ఇప్పుడు జరిగింది రంగరాయ మెడికల్ కాలేజీలో హైయెస్ట్ నెంబర్ చేశారు 1295 అవుట్ ఆఫ్ 10,000. అంటే వాట్ అబౌట్ ది బ్యాలెన్స్ 8,700? ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారి స్పందనతోనే ఇదంతా యంత్రాంగం కదిలింది. యంత్రాంగం చేసిన పొరపాట్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా వచ్చింది పరిస్థితి. సో తప్పనిసరిగా ఇది మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్యూస్ అన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పురంధరేశ్వరి గారు కూడా కేంద్రానికి లేఖ రాస్తానంటున్నారు.
తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా బలభద్రపురం గ్రామాన్ని రక్షించే కార్యక్రమం మేము చేపడతాం. సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా ఆల్రెడీ. ఆ జావేద్ను ఓవైసీ ఇద్దరు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు తేల్చాల్సిన అవసరం అది. అప్పుడు మరి ఇంకా మనం మాట్లాడకూడదు.